దేశం మరింత అభివృద్ధి చెందాలంటే ప్రధాని మోదీతోనే సాధ్యమన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. మోదీని మూడోసారి ప్రధాని చేయాలనే ఉద్దేశంతో ప్రజల మద్దతుకు విజయ్ సంకల్ప యాత్ర ప్రారంభించామన్నారు. పాతబస్తీ నుంచి యాఖత్పురా అసెంబ్లీ ఐఎస్ సదన్ చౌరస్తాకి చేరుకున్న యాత్రకు ఘన స్వాగతం పలికారు బీజేపీ శ్రేణులు. బీఆర్ఎస్, ఓవైసీ, కాంగ్రెస్ పాతబస్తీని అభివృద్ధి చేయలేదని ఆరోపించారు. హైదరాబాద్ పార్లమెంట్లో బీజేపీ జెండా ఎగరవేయటం ఖాయమన్నారు లక్ష్మణ్. మారుమూల పల్లెల్లో కూడా ప్రజలు మోదీ గారిని మూడోసారి ప్రధానమంత్రి చేస్తామని చెప్పి యాత్రకు వారు స్వాగతం పలుకుతున్నారు. మంగళ హారతులతో వారి అభిమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. మొన్న ఎన్నికల్లో స్థానికంగా మేము ఉచితాలు గ్యారంటీలు నమ్మి ఓట్లేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాము. బీఆర్ఎస్ మీద విసిగి ఆ రకంగా మార్పు కోరుకున్నాం. కానీ దేశానికి మాత్రం మోదీ గారు అవసరమని చెప్పి వారు భావిస్తున్నారు. దేశం ఇవాళ అభివృద్ధి ఇంత వేగంగా జరుగుతున్నదంటే అవినీతి రహిత పాలన, కుటుంబ రహిత పాలన, బుజ్జగింపు చర్యలకు తిలోదకాలకు ఇచ్చే మోదీ గారికి అండగా ఉంటామని. కాంగ్రెస్ పార్టీకి గెలిపిస్తే వారు గతంలో యూపీఏలో కుంభకోణాలు ఏ రకంగా జరిగినాయో ఈ దేశ ప్రధాని అర్హత కాంగ్రెస్లో ఏ నాయకుడికి లేదు. కాబట్టి వారికి ఓటేసి గెలిపిస్తే వాళ్ళు ఇచ్చే గ్యారంటీలు అవుతున్నాయో కేవలం అవినీతి మీద గ్యారంటీ, లేదా కుటుంబ పాలన కోసం గ్యారంటీ, లేదా మైనార్టీలకు బుజ్జగింపేదానికి గ్యారంటీ ఇవ్వగలుగుతారు. కానీ హిందువులను అవమానపరిచే గ్యారంటీ ఇవ్వగలుగుతారు తప్పితే ఈ దేశం కోసం పనిచేయరని చెప్పి ప్రజలు భావిస్తున్నారు. తెలంగాణలో కూడా అత్యధిక సంఖ్యలో ఇవాళ బీజేపీ గెలుస్తుంది. ఉన్న 3 రాష్ట్రాల్లో కూడా మినుకుమంటూ కాంగ్రెస్ మరి తుమ్మితే ఊడిపోయే ముక్కగా ఇవాళ తెలంగాణ కూడా మరి ఇవాళ 64 మంది సీట్లు.